అన్నతల్లికి అన్నం పెట్టినోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నట్టుంది కాంగ్రెస్ నేతల తీరు. పెట్టిన విగ్రహాలనే కాపాడే దిక్కులేదు కానీ మళ్ళీ కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తామని బీరాలు పలుకుతున్నారు. మహానేత ఎన్టీఆర్ విగ్రహంపై కూడా రాజకీయంగా వివాదం చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు సరే కానీ ఖమ్మంలో ఇప్పటికే ఉన్న ఎన్టీఆర్ విగ్రహ దుస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గం మాటలకు చేతలకు అస్సలు పొంతన ఉండదు. ఇదిగో ఈ ఎన్టీఆర్ విగ్రహం చూస్తే మీకే ఈ విషయం అర్థమవుతుంది. అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెడతామని బీరాలు పలుకుతున్న కాంగ్రెస్ మంత్రులు ముందు ధ్వంసమైన ఈ విగ్రహం సంగతేంటో అడగాలి. విగ్రహం బేస్ చుట్టూ ఉన్న క్లాడింగ్ శిలలను ఎవరో పగలగొట్టారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర విశేషాలు రాసిన శిలా ఫలకాన్ని కూడా ధ్వంసం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కాంతలతో దేదీప్యమానంగా వెలిగిన ఎన్టీఆర్ విగ్రహం ఇప్పుడు చీకట్లలో మగ్గడానికి కారణం ఎవరో చెప్పాలి. ఇది కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి ద్వంద్వ నీతి. ఓట్ల కోసం చెప్పే మాటలకు ఒరిజినల్ గా వాళ్ళు చేసే పనులకు ఎంత తేడా ఉందో ఈ విగ్రహాన్ని చూస్తేనే తెలుస్తుంది. మనోహర రూపం చూడగానే చేతులెత్తి దండం పెట్టే ఆహార్యంతో ఖమ్మం లకారం ట్యాంక్ బండి మీద 52 అడుగుల భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన శత జయంతిని పురస్కరించుకొని బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో ఈ విగ్రహ ఏర్పాటు జరిగింది. దేశ విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ అభిమానుల సహాయ సహకారాలతో దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి నిర్మించారు. నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా 2023 సెప్టెంబర్ 30న ఘనంగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్టలు భావి తరాలకు అందించేలా ఆయన జీవిత చరిత్ర విశేషాలను రాత పలకలపై చెక్కి విగ్రహం బేస్ చుట్టూ ఏర్పాటు చేశారు. ప్రారంభకులు, దాతలు, సహకారం అందించిన వారి వివరాలు కూడా పొందుపరిచారు. ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ విద్యుత్ దీపాల కాంతులు ఏర్పాటు చేశారు. నిత్యం వేలాది మంది పర్యాటకులు, ఖమ్మం ప్రజలు తిలకించేలా ఖమ్మం నగరం నడి ఒడ్డున ఎన్టీఆర్ పార్కును కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు అదంతా ధ్వంసమైపోయింది. కనీసం నిర్వహణ కూడా లేకపోవడంతో దారుణంగా తయారైంది. అయితే ఎన్టీఆర్ విగ్రహంపై రాజకీయాలు తగదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్టీఆర్ బతికున్నన్ని రోజులు కుల మతాలకు అతీతంగా బతికారని, అలాంటి వ్యక్తిని కులాల కుంపట్లోకి లాగొద్దని సూచించారు. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు దక్కిన అదృష్టమన్న కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం అన్నగారిని అందులోకి లాగటం సరికాదన్నారు. ఎన్టీ రామారావు గారి విగ్రహాల విషయం వస్తే ఖమ్మం పట్టణంలో ఒక 65-70 ఫీట్ల విగ్రహాన్ని ఎన్టీ రామారావు గారిది ఆయన శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసింది మా పార్టీ నాయకులు ఆవిష్కరించారు. పువ్వాడ అజయ్ గారు, నామనాగేశ్వరరావు గారు దాన్ని ఆవిష్కరించే అదృష్టం నాకు కలిగింది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి ప్రాంతాలు కానీ కులం కానీ ఎన్టీ రామారావు గారికి అభిమానులు అంతటా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఉన్నారు. కాబట్టి ఆయన విగ్రహాన్ని రేవంత్ రెడ్డి గారు పెట్టి కాంగ్రెస్ చేసిన తప్పులేమన్నా ప్రాయశ్చిత్తం చేసుకుంటానంటే మాకే రామారావు గారి అభిమానులు కానీ ఎన్టీ రామారావు గారి ఆత్మ కానీ శోభించే విధంగా కార్యక్రమాలు చేయకూడదు. ఎందుకంటే ఎన్టీఆర్ అభిమాన సంఘం పెడితే ఇంకా మంచిది. వాళ్ళకి కావాలంటే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయండి, కానీ ఓట్ల కోసం ఈ ఫీట్లు చేయడం మంచిది కాదు. అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టించే బాధ్యత తీసుకుంటానని జూబ్లీహిల్స్ ప్రజలకు హామీ ఇస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావే ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి. సొంత నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహ నిర్వహణను గాలికి వదిలేసిన తుమ్మల ఎన్టీఆర్ మీద ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నారు. జూబ్లీహిల్స్ ఓట్ల కోసం ఎన్టీఆర్ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు. ఖమ్మంలో ఉన్న, హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ఏ అని, మరి ఖమ్మంలో విగ్రహం నిర్వహణను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లో కొత్త విగ్రహం పెడతామని ఎందుకు రెచ్చగొడుతున్నారని నిలదీస్తున్నారు. ఇది ఓట్ల రాజకీయం కాక మరేంటని ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ద్వంద్వ నీతిని, ఓట్ల ఎత్తుగడలను గుర్తించాలని ప్రజలను కోరుతున్నారు నేతలు. ఎన్టీ రామారావు గారు చివరి శ్వాస వరకు కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నటువంటి నాయకుడు గోపి గారు గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీ విని ఎరగనటువంటి అభివృద్ధి రాష్ట్రంలో
అందులో మరి ముఖ్యంగా హైదరాబాదు అన్ని విధాలు కూడా అభివృద్ధి జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది ఏంటనేది 2 సంవత్సరాలలో అంతా కూడా బయటపడిపోయింది. ఇవాళ ఖమ్మంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం అయితే ఉందో వెంటనే ఏ రాళ్లనైతే మీరు పగలగొట్టి ఎన్టీ రామారావు గారి చరిత్రని చెరిపేయాలని చెప్పేసి వారి చరిత్రని మేము గ్రానైట్ రాళ్ల మీద చెక్కిస్తే తీపిచ్చారో వెంటనే ఆయన కూడా పెట్టండి మీకు సిద్ధసిద్ధి ఉంటే. ఇవాళ ఉప ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతారని చెప్తారంటే ఎంత బాధ అంటే అంత బాధ అనిపిస్తుంది. గోపీనాథ్ గారి అకాల మరణం మా అందరికి కూడా తీవ్రమైన బాధ. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ గారు తన సొంత కొడుకులాగా చూసుకున్న గోపీనాథ్ గారు మరణం రోజున చూసినాం ఆయన దుఃఖించిన తీరు. గోపీనాథ్ గారు ఎన్టీ రామారావు గారికి ఎంత విశ్వసనీయంగా ఉన్నాడో అంతకంటే ఎక్కువ విశ్వసనీయంగా కేసీఆర్ గారి పట్ల ఉన్నారు. ఆయన 3వ సారి గెలిచిన తర్వాత నాతోని చెప్పుకున్న మాట, చాలా ప్రెజర్ ఉంది అజయ్ నా మీద, కానీ నేను కేసీఆర్ గారిని వదిలిపెట్టి నేను పోవాలని లేదు, ఇక ఈ జీవితం కేసీఆర్ గారితోనే, మళ్ళా తప్పకుండా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు అని తన కడుపులో ఉన్న లాయల్టీ ఏదైతే ఉన్నదో ఆ రోజున చెప్పుకోవడం జరిగింది. సరే, కేసీఆర్ గారు ఆ కుటుంబానికి మళ్ళీ అవకాశం ఇచ్చి ఆయన అకాల మరణం, ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, థర్డ్ టైం ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే, ఇంకా 3.5 సంవత్సరాలు మిగిలింది కూడా యాక్చువల్ ప్రజలు ఆయనకి ఇచ్చిందే. కేసీఆర్ గారు 10 ఏళ్ల ఒక్కసారి ప్రభుత్వం చూస్తే హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రంలో అన్ని కమ్యూనిటీస్కి ఏ రకంగా గుర్తింపు లభించిందో కమ్మ కమ్యూనిటీకి కూడా ఈ రాష్ట్రంలో ఒక గొప్ప గుర్తింపునిచ్చారు. మాగంటి సునీత గారి యొక్క మరి కారు గుర్తుకి 11వ తారీఖు నాడు అందరూ ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నారు. 2023 సెప్టెంబర్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని కేటీఆర్ పువ్వాడ కలిసి ప్రారంభించారు. అదే ఏడాది డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర గాని ఎన్టీఆర్ పార్కులో గాని అదనపు అభివృద్ధి జరగలేదు. పైగా పార్కును భ్రష్టు పట్టించారు. కనీస వసతులు మరవడంతో పాటు ఎన్టీఆర్ విగ్రహం బేస్ ధ్వంసం చేసినా పట్టించుకోలేదు. నిత్యం ఎన్టీఆర్ జపం చేసే తుమ్మల నాగేశ్వరరావు సొంత నియోజకవర్గంలోనే ఈ దుస్థితి ఉందంటే వీళ్ళ చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ విగ్రహం చీకట్లలో మగ్గుతుందంటే 4 లైట్లు ఏర్పాటు చేయించే సోయి లేదు. ఊడిపోయిన శిలాఫలకాలను మరమ్మత్తు చేయించే ఆలోచన లేదు. కానీ అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు గురించి ఒకటే ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారని నేతలు మండిపడుతున్నారు. ఎన్టీ రామారావు గారికి ఆయన కుటుంబం తర్వాత అత్యంత అభిమానం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ తెలంగాణలో ఇంతో చైతన్యం జరిగింది అంటే ఎన్టీ రామారావు గారి ద్వారానే జరిగిందని కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. తెలంగాణలో సామాజిక విప్లవం ఒకటి ఎన్టీ రామారావు గారి తర్వాత జరిగితే, తెలంగాణ వచ్చిన తర్వాత అది కేసీఆర్ గారి నాయకత్వంలో అది సంపూర్ణమైందనేది మేము అందరం భావిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల, ఇతర కాంగ్రెస్ నేతలు జూబ్లీహిల్స్ లో హామీ ఇచ్చే ముందు ఖమ్మంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని బాగు చేయాలని అభిమానులు కోరుతున్నారు. చిత్తశుద్ధి ఉంటే ఖమ్మంలో మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.